హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది బేసన్ కర్రీ. దీన్ని పిట్లా అని కూడా అంటారు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రెసిపీ ఈరోజు. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి. ఆలుగడ్డ ముక్కలు మీకు ఎలా ఇష్టమైతే అంత సైజులో కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వీటన్నిటిని మంచిగా వేయించండి. తర్వాత ఒక టమాటో ముక్కలు కట్ చేసుకొని వేయండి. సాల్ట్ వేసుకుంటే మనకు అవి తొందరగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత శనగపిండి వేసి కలుపుకోండి. శనగపిండి కొంచెం వేడయ్యాక దాంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మీకు కర్రీ ఎంత లూజ్గా కావాలనుకుంటే అన్ని వాటర్ పోసి కలుపుకోండి. బఠానీలు వేసుకోవడం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. వాటర్ వేసి మంచిగా కలిపేసి ఒక మరుగు వచ్చిన వరకు ఉంచండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కలిపేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది పిట్లా. ఇది చపాతీతో తింటే చాలా బాగుంటుంది, పూరితో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.